ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతిచ్చింది. జైల్లోనే మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవితను విచారించాలని తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరీ బవేజా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవితను విచారించనుంది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ సిబిఐ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఈ కేసులో ఏడాది క్రితం కవితను విచారించామని, మరికొంత సమాచారం కోసం ఆమెకు నోటీసులు ఇచ్చామని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, ఈ దశలో కవితను మరోసారి విచారిస్తే కీలక విషయాలు రాబట్టొచ్చని కోర్టుకు విన్నవించింది. సిబిఐ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఎంక్వైరీ చేసే టైంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతు విధించింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని సూచించింది. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు అసిస్టెంట్ లేదా డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అక్కడ ఉండేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జైలు సూపరింటెండెంట్కు ఆదేశించారు. ఒకవేళ జైల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తే దాన్ని ధృవీకరిస్తూ ఆ అధికారి సంతకం కూడా చేయాలన్నారు. వాంగ్మూలం ఇవ్వడం అన్నది కవిత ఇష్టమని, అందుకోసం ఆమెపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు చేయకూడదని న్యాయమూర్తి ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.